డిసెంబర్ నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృశ్చిక రాశికి ఇదివరకే చెప్పాను. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, గంజి తాగైనా సరే ఇంట్లో ఉండండి, బయట పోవద్దు. ఈ వృశ్చిక రాశికి ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఈ వృశ్చిక రాశికి నవంబరు 27 వరకు కూడా, తర్వాత గురువు వచ్చేప్పటికల్లా పూర్తిగా బాగాలేడు. ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే, మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, ఈ నెల మొత్తం ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవటం, ఈశ్వరుడు పూజ చేయటం, మరి ఎప్పుడు కూడా నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయటం ఇవి చేయండి. మీరు చేసే వృత్తిలో ఎంతో జాగ్రత్తగా చేసుకోండి. కొత్త వ్యాపారాలు దొరికిపోవద్దు. ఎవరినో నమ్మి వాళ్ళతో కలిసి వ్యాపారం చేస్తే లాభం వస్తుందని ఆశపడద్దు. అట్లా చేస్తే ఏమీ లేకుండా మొత్తం భ్రష్టు పట్టిపోతారు. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలి అనేటట్లయితే ఈ రాశి వాళ్ళు చెప్పాలంటే, ఈ రాశి వాళ్ళకి ఒక శుక్రుడు తప్పితే ఏ గ్రహం బాగాలేదు. ఎందుకంటే అంత వివరంగా చెబుతున్నాను. నవగ్రహాలు ఎట్లాగో ప్రతి మనిషికి కూడా నవరంధ్రాలు ఉన్నాయి. చెవులు 2, ముక్కులు 2 4, కళ్ళు 2 6, నోరు 7. ఈ మెడకాయ పైన 7 భాగాలు ఉన్నాయి. ఒంటేలు 2 ఏళ్ళు, ఇవి 2 భాగాలు కింద ఉన్నాయి. ఈ 9 ఏ ఒక్కటి పని చేయకపోయినా మనకు బాధే. కళ్ళు కనపడకపోయినా బాధే, చెవులు వినపడకపోయినా బాధే, నోరు మాట్లాడలేకపోయినా బాధే, తిన్నది అరక్కపోయినా బాధే. ఇట్లా రకరకాల బాధలు ఉంటాయి. అందులో 8 గ్రహాలు. ఈ శరీర భాగంలో 8 భాగాలు మీకు పనిచేయనట్లే లెక్క. అన్నింటినీ మించింది తలకాయ, మెదడు. ఈ మెదడు పని చేయకపోతే ఇంకా ఇబ్బంది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, తల్లిదండ్రులకి అన్నం పెట్టడం, భార్యని ఇబ్బంది పెట్టకుండా ఉండటం, పరస్త్రీ వ్యామోహానికి పోకుండా ఉండటం, పరస్త్రీ వ్యామోహానికి పోయి భార్య పిల్లల్ని తల్లిదండ్రుల్ని వదిలేసి పరస్త్రీతో ఉండి వీళ్ళందరినీ కూడా భ్రష్టు పట్టించడం, ఇటువంటివి ఎవరైతే చేస్తారో ఈ సంవత్సరంలో వీళ్ళ నష్టం ఇంత అంతా కాదు. ఒక జన్మకు కాదు, ఎన్ని జన్మలకైనా ఈ బాధలు పోవు. ఈ బాధల నుంచి మీరు బయటపడాలి అనుకునేటట్లయితే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం ఒకటి. నేను చెప్పింది, తల్లిదండ్రుల్ని ప్రేమగా చూడండి. వాళ్ళు చచ్చిపోయి ఉంటే ఆ పోయిన తిథి రోజున వాళ్ళ ఆబ్జికం పెట్టండి. భార్యని ఇబ్బంది పెట్టబాకండి. పరస్త్రీ వ్యామోహంతో భార్యని హింస పెట్టడం, పిల్లల్ని బజారు పాలు చేయడం చేయబాకండి. ఈ రాశి వాళ్ళకి ఉద్యోగాలు మాత్రం బాగున్నాయి. ఉద్యోగరీత్యా తిరుగులేదు. విదేశాల్లో ఉండేవాళ్ళకి బాగుంది. ఉద్యోగం ప్రమోషన్ వచ్చే వాళ్ళకి బాగుంది. రియల్ ఎస్టేట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, విదేశీ యానం కానీ, వ్యవసాయదారులకు కానీ పూర్తిగా బాగాలేదని చెప్పాలి. ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అంతకు మించి కనుక మీరు ఏది చేసినా ఇబ్బంది పడతారు. లాభం రాకపోతే మానే, నష్టం రాకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన వ్యవహారాలకు పోవద్దు, అనవసరమైన వ్యాపారాలకు పోవద్దు. విదేశాల్లోకి పోతే ఉపయోగపడుతుందనేటువంటి ఆలోచన చేయొద్దు. మరి కొత్త వ్యాపారాలకు అసలు పోవద్దు. అందువల్ల చాలా నష్టం ఎక్కువగా ఉంటుంది ఈ నెల. కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి.